It doesn't matter who we are. What matters is our plan. అందరికీ నమస్తే. ఈరోజు మన డే 259. మార్నింగ్ 4 o'clock లేసాను. లేచిన తర్వాత మెడిటేషన్ అంతా కంప్లీట్ చేసుకొని కొంచెం బ్రెత్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకొని చాలా ఫ్రెష్గా అనిపించింది ఫీలింగ్. కొత్త ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బుక్ చదువుతాను అనమాట. అబౌట్ డిస్ట్రాక్షన్ గురించి ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. సో అకాడమీకి వెళ్ళిపోయినా. మీరు చూస్తే ఇది మన పాత అకాడమీ అనమాట. సో ఫస్ట్లో ఇక్కడ చేస్తుండే. సో నేను ఆ రోజు వెళ్ళాను అనమాట అక్కడికి. సో అక్కడ వేరే మాస్టర్ మణిపూర్ నుంచి వచ్చాడనమాట ఆయన. సో ఆయనతో కూడా వెళ్ళి కొంచెం స్పారింగ్ చేసి, ప్యాడింగ్ చేసి అదంతా రికార్డ్ చేయలేదు. లాస్ట్‌లో కొంచెమే రికార్డ్ చేసినాం అనమాట. అంటే ఎట్లా అటాక్ చేయాలి, ఎట్లా కౌంటర్ చేయాలని. తర్వాత ఆ మాస్టర్‌ని మాదాపూర్‌లో డ్రాప్ చేయమంటే అటు హైటెక్ సిటీ సైడ్ వెళ్తున్నా. చాలా ట్రాఫిక్ ఉండే. సో మాస్టర్‌ని అక్కడ ఆయన వేరే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాడు. అక్కడ దింపేసి ఇంకా ఇంటికి వచ్చేస్తున్నాను అనమాట. ఆ ట్రాఫిక్ వల్ల దానివల్ల కొంచెం ఎక్స్ట్రా టైం లేట్ అయిపోయింది. సో ఇంటికి వచ్చి వీడియో అంతా ఎక్స్ప్లెయిన్ చేసేసిన. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫ్రెండ్స్. డెఫినెట్గా వాచ్ టిల్ ద ఎండ్. తర్వాత జిమ్కి వెళ్ళిపోయినా. తక్కువ టైం ఉంది కదా, బట్ వర్కౌట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవాలి. సో స్టార్టింగ్ విత్ సమ్ వార్మప్. స్కిప్పింగ్ చేస్తున్న వార్మప్ కోసం. బాడీ అంతా వార్మప్ అయిపోయిన తర్వాత డంబుల్ స్క్వాట్స్ 38 kg డంబుల్తోని స్క్వాట్స్ చేస్తున్నా. తర్వాత వెయిట్స్ పట్టుకోవట్లేదు, బాడీ వెయిట్ లంజెస్ కొట్టిన. దాని తర్వాత లెగ్ ఎక్స్టెన్షన్ 3 sets. తర్వాత లెగ్ కర్ల్ 2 sets చేసిన అనమాట. దీంతో మన లెగ్స్ వర్కౌట్ ఫినిష్ అయిపోయింది. కాఫ్ వర్కౌట్ చేయలేదు. అక్కడ జిమ్లో కన్నా ఒక యాక్షన్ సీక్వెన్స్ చేద్దామంటే చేస్తున్నాం. ఇట్స్ యాక్షన్ సీక్వెన్స్, నాట్ రియల్ ఫైట్. కింద అట్లా పడ్డా, కరెక్ట్ పడ్డం రాలేదు. సో జిమ్ అంతా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంటికి వచ్చేస్తున్నా. టైం చాలా తక్కువ అనిపించింది. సో ఇంటికి వచ్చి ఫాస్ట్గా వీడియో అంతా ఎడిటింగ్ చేసి డే 258 అప్లోడ్ చేసిన ఫ్రెండ్స్. చూడకపోతే చూడండి. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. ఛానల్కి మళ్ళీ వచ్చిన థ్యాంక్ యూ. ఈరోజు మన డే 259 ఆఫ్ 369. సో ఫ్రెండ్స్, ఈరోజు మీరు చూసుకుంటే నా వీడియో మొత్తం ఫస్ట్ నుంచి చూస్తుంటే నేను వేరే అకాడమీ దగ్గరికి వెళ్ళాను అనమాట. అక్కడ వేరే మాస్టర్స్ ఉన్నారు, వేరే కోచెస్ ఉన్నారు. సో వాళ్ళతో స్పారింగ్ చేయడం కానీ, వాళ్ళ దగ్గర కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నాను. వాళ్ళతో కాసేపు ప్యాడింగ్ వర్క్ చేసినాం, కాసేపు స్పారింగ్ చేసినాము. ఇంకా కొత్తలు కాబట్టి కాసేపు మాట్లాడిన, కొద్దిగా కన్వర్జేషన్ పెంచుకున్న వాళ్ళతోని. సో ఆ క్రమంలో ఏమైందంటే మనకి టైం అయిపోయింది. సో బేసిక్‌గా ఏంటంటే నేను 9:30 వరకు ఇంటికి వచ్చేస్తా. బట్ ఇప్పుడు టైం చూస్తే ఆల్మోస్ట్ 11:30 అవుతుంది. మీరు వీడియో చూస్తే అర్థమవుతది. మాదాపూర్ వరకెళ్ళి అక్కడ డ్రాప్ చేసి వచ్చి ఆ ట్రాఫిక్‌లో అంతా టైం వేస్ట్ అయిపోయిందనమాట. కాబట్టి ఐయామ్ నాట్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బుక్. ఈరోజు నేను ఒక మేజర్ ప్రాబ్లమ్‌ని, ఒక మేజర్ థింగ్‌ని అడ్రెస్ చేద్దాం అనుకుంటున్నా. అదేంటంటే డిస్ట్రాక్షన్స్ గురించి. ఈరోజు డిస్ట్రాక్షన్స్ గురించి నాకు తెలిసిన ఒక పాయింట్ చెప్తా అనమాట. వెరీ సింపుల్ పాయింట్, బట్ వెరీ ఎఫెక్టివ్ పాయింట్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ కరెంట్ జనరేషన్‌లో వి హావ్ లాట్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్, రైట్? ఒక గంట సేపు కూర్చొని మనం కరెక్ట్‌గా ఒక పని మీద ఫోకస్ చేయలేం. అంత డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి మన చుట్టూ, రైట్? దట్ ఈస్ అబౌట్ రిలేషన్‌షిప్స్ కావచ్చు, మొబైల్ ఫోన్స్ కావచ్చు, అడిక్షన్ కావచ్చు, వాటెవర్ ద అడిక్షన్, సిగరెట్ గానీ, ఆల్కహాల్ గానీ, మూవీస్ అడిక్షన్ గానీ, దేర్ ఆర్ సో మెనీ అడిక్షన్స్, సో మెనీ డిస్ట్రాక్షన్స్ అరౌండ్ అస్. సో ఈ టైంలో మనల్ని మనం ఎట్లా ఫోకస్ ఉంచుకోవాలి? రైట్? ఇన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నప్పుడు మనల్ని మనం ఫోకస్ ఉంచుకోవడం చాలా కష్టం. పాత రోజులలో ఇప్పుడు మన ఫాదర్స్ వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటారు. ఏమని మాట్లాడుతుంటారంటే, "అప్పట్లో మేము ఇన్ని పనులు చేసేవాళ్ళం. అప్పట్లో మేము ఇంత కష్టపడేవాళ్ళం" అన్నారు. రైట్? యెస్, వాళ్ళు నిజంగా అప్పట్లో కష్టపడ్డారు. వి షుడ్ అగ్రీ థట్. వి షుడ్ యాక్సెప్ట్ ఇట్. బట్ నౌ మనమెందుకు వాళ్ళలాగా కష్టపడలేకపోతున్నాం చెప్పండి? ఎందుకంటే అప్పుడు వాళ్ళకి ఇన్ని డిస్ట్రాక్షన్స్ లేవు. మనకిప్పుడు డిస్ట్రాక్షన్స్ చాలా ఎక్కువైపోయినాయి. ఎక్కువ డిస్ట్రాక్షన్స్ అయిపోవడం వల్ల లైఫ్ చాలా కంఫర్టబుల్ అయిపోయింది. అంటే ప్రతి దగ్గర మనం కంఫర్టబుల్ లైఫ్ చూజ్ చేసుకుంటున్నాం. సో, ఆ కంఫర్టబుల్ లైఫ్ చూజ్ చేసుకున్నప్పుడు ఏమైతుందంటే, మన ఫోకస్ తగ్గిపోతుంది. మన లోపల ఉన్న బర్నింగ్ డిజైర్ తగ్గిపోతుంది. కాబట్టి ఇవన్నీ బర్నింగ్ డిజైర్ పెరగడానికి, మన ఫోకస్ పెరగడానికి మనం ఏం చేయాల్సిందేంది? వి హావ్ టు లోవర్ అవర్ డిస్ట్రాక్షన్స్. అంటే మనల్ని మనం ఎంత బాగా డిస్ట్రాక్షన్స్ నుంచి తప్పించుకోగలిగితే, అంటే తప్పించుకోవడం అంటే అవాయిడ్ చేయగలిగితే, ఎలిమినేట్ చేయగలిగితే, అంత ఫాస్ట్‌గా నువ్వు ఫోకస్‌గా ఉండగలుగుతావు. నీ గోల్ కోసం నువ్వు అంత బర్నింగ్ డిజైర్‌తో పని చేయగలుగుతావు. అప్పట్లో మన డ్యాడీ వాళ్ళు ఎంత కష్టపడేవాళ్ళు. బట్ ఇప్పుడు మనం కష్టపడతాం. ఒకసారి మనకు మనం క్వెషన్ ఏసుకోండి. నేను నిజంగా మా డ్యాడీ అంత కష్టపడ్డానా అని ఒక క్వెషన్ ఏసుకోండి. అప్పుడు మీకే అర్థమైతది రియాలిటీ. మనం ఎందుకు వాళ్ళంత కష్టపడట్లేం? ఎందుకంటే మనకున్నవి లాట్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ హియర్. సో, ఆ డిస్ట్రాక్షన్స్ నుంచి మనల్ని మనం ఎట్లా ఎలిమినేట్ చేసుకోవాలి? ఆ డిస్ట్రాక్షన్స్‌ని ఎట్లా అవాయిడ్ చేయాలి మనం? సింపుల్ లాజిక్. యూ హావ్ టు డూ వన్ థింగ్ ఫస్ట్.
ఒకసారి ఒక రోజు లేకపోతే ఒక 1 వీక్‌ని మీరు స్టడీ చేయండి. ఒక రోజులో నేను ఎన్ని సార్ల అవసరం లేని పనులెన్ని చేస్తున్నా? ఎన్ని సార్లు డిస్ట్రాక్ట్ అయితున్నా? నేనొక పని చేస్తుంటే ఎన్ని సార్లు నా ఫోకస్ డైవర్ట్ అవుతుందని ఒకసారి గమనించండి. పాయింట్ నంబర్ 1, 1, 2, 3 అట్లా నంబర్ అని రాసుకోండి. ఒక రోజులో మీరు ఎన్ని సార్లు డిస్ట్రాక్ట్ అయితుర్రు? సో, ఆ డిస్ట్రాక్షన్స్ నుంచి మనం తగ్గించుకోవాలంటే ఫస్ట్ థింగ్ ఏంటి? మనకుండే మేజర్ డిస్ట్రాక్షన్ ఈస్ అవర్ మొబైల్. కాబట్టి మొబైల్‌ని ఫ్లైట్ మోడ్‌లో పెట్టడం, డు నాట్ డిస్టర్బ్ పెట్టడం స్టార్ట్ చేయండి. సో, ఇప్పటివరకు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటది. కానీ లైఫ్‌లో ఒక్కసారి కూడా ఒకడు డు నాట్ డిస్టర్బ్ మోడ్ అని నొక్కను కూడా నొక్కడు ఇప్పటిదాకా. ఆ ఫ్లైట్ మోడ్ పెట్టను కూడా పెట్టడు. ఎందుకంటే ఆ ఫోన్ అంత అడిక్ట్ అయిపోయినాం కాబట్టి. కాబట్టి ఫ్రెండ్స్ ట్రై టు యూజ్ ఫ్లైట్ మోడ్ అండ్ ట్రై టు యూజ్ డు నాట్ డిస్టర్బ్ మోడ్ ఇన్ యువర్ మొబైల్స్ అండ్ సీ ద డిఫరెన్స్. ఒక్కసారి అది పెట్టి చూడండి. మిమ్మల్ని మీరు ఎంత ఫోకస్ ఉంచుకోగలుగుతారు. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ డూ మెడిటేట్. అట్‌లీస్ట్ ఒక 10, 15 నిమిషాలు మెడిటేషన్ చేయండి. దానివల్ల ఏమైతదంటే మన ఫోకస్ ఇంప్రూవ్ అవుతది. రెండోది మన డిస్ట్రాక్షన్స్ తగ్గిపోతాయి. ఎందుకు తగ్గిపోతాయి మెడిటేషన్ చేస్తా అంటే, మెడిటేషన్ చేసినప్పుడు యూ విల్ అనలైజ్ యువర్ సెల్ఫ్. సెల్ఫ్ అనలైజ్ చేసుకుంటావు. నీ థాట్స్‌ని చదువుతుంటావు. నీ థాట్స్‌ని క్లియర్ చేసుకుంటుంటావు. అప్పుడు ఏమవుతుంటదంటే, ఈ మొబైల్ చూడడం వల్ల కొన్ని కొన్ని పనికిమాలినవి వస్తుంటాయి కదా! సో, దానివల్ల ఏమనిపిస్తుంది నీకు, నోరా బై. ఎందుకంటే అవి చూస్తున్నప్పుడు అవే కదా! నీకు కళ్ళు మూసుకున్నప్పుడు అయ్యే నీ మైండ్‌లోకొస్తాయి. కాబట్టి అప్పుడు నీకేమనిపిస్తది యూ విల్ హేట్ యువర్ సెల్ఫ్. కాబట్టి నువ్వేం చేస్తావు? యూ ట్రై టు అవాయిడ్ ఇట్. కాబట్టి దట్ ఈస్ అదర్ వే ఆఫ్ అవాయిడింగ్ ఆర్ ఎలిమినేటింగ్ యువర్ డిస్ట్రాక్షన్స్. ఈ 2 వేస్‌గా డెఫినిట్‌గా మీరు ఈ 2 వేస్‌ని 100% యూజ్ చేస్తే కొంచెం అంటే డిస్ట్రాక్షన్స్‌ని కంప్లీట్‌గా మనం పోగొట్టమనలేం. బట్ అట్‌లీస్ట్ మనం మన గోల్ పైన మనం చేసే పని పట్ల కొంచెం ఫోకస్ ఇంప్రూవ్ అవుతది. దట్ ఈస్ ఎనఫ్. మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ ఆ తర్వాత మీకే అర్థమైపోతది. నేను ఓన్లీ బిగినింగ్ స్టెప్ మాత్రమే మీకిస్తున్నా ఇక్కడ. రీసెంట్‌గా మా ఫ్రెండ్‌తో గూడా ఒకటి ఇదే డిస్కషన్ చేసినా అనమాట. అబౌట్ డిస్ట్రాక్షన్స్ గురించి. వాడు ఎక్కువ ఫోకస్ చేయట్లేడు. ఎక్కువ డిస్ట్రాక్ట్ అయితుండంటే నేను ఒక విషయం చెప్పిన. ఫోన్‌ని ఫ్లైట్ మోడ్‌లో, డు నాట్ డిస్టర్బ్ మోడ్‌లో పెట్టడానికి ట్రై చెయ్యి. అది పెట్టడానికి దమ్ముండాలే. డు నాట్ డిస్టర్బ్ మోడ్‌లో ఎవడు పడితే ఆడు పెట్టలేడు. చాలా చాలా దమ్ముంటేనే డు నాట్ డిస్టర్బ్ మోడ్‌లో పెడతాం మనం. ఒకసారి పెట్టి ట్రై చేయరా అని అన్నా. సో, అప్పుడు మా ఫ్రెండ్ ఏం చేసిండంటే, లేదురా డు నాట్ డిస్టర్బ్ మోడ్ పెట్టడం కాదు. డైరెక్ట్ ఇన్‌స్టాగ్రామ్ ఎక్కువ చూస్తున్నా, టైమ్ వేస్ట్ చేస్తున్నా కాబట్టి ఇన్‌స్టాగ్రామ్‌నే డిలీట్ చేసి పడేస్తా అన్నాడు. సో, అప్పుడు నేనేం చెప్పినా తెలుసా? నీ ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లేదు. సో, నువ్వేం చేసినావు? ఇన్‌స్టాగ్రామ్‌ని డిలీట్ చేసినావు. కాబట్టి నువ్వు డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉంటావని అనుకుంటున్నావు. బట్ నో. నువ్వు ఇన్‌స్టాగ్రామ్ వాడకపోతే యూట్యూబ్ వాడతావు. యూట్యూబ్ కాకపోతే స్నాప్‌చాట్ వాడతావు. స్నాప్‌చాట్ వాడకపోతే వాట్సాప్, ట్విట్టర్ వాడతావు. యెస్ ఆర్ నో? ఎందుకంటే మన మైండ్ ఒకసారి డిస్ట్రాక్ట్ అయితుందంటే అది ఇంకొక వే చూసుకుంటది. సో, ఇక్కడ నువ్వేం చేయాలి? హౌ టు సేవ్ యువర్‌సెల్ఫ్ ఫ్రమ్ డిస్ట్రాక్షన్స్ అంటే యూ షుడ్ నాట్ అన్‌ఇన్‌స్టాల్ ఎనీ యాప్. ఇన్‌స్టాగ్రామ్ ఉండాలి, ఫేస్‌బుక్ ఉండాలి, ట్విట్టర్ ఉండాలి, అన్నీ ఫోన్‌లోనే ఉండాలి. కానీ నువ్వు దాన్ని ఓపెన్ చేయొద్దు. దానికి దమ్ముండాలి. అన్నీ డిలీట్ చేస్తే ఆడ ఓపెన్ చేయడానికి ఏం లేదు కాబట్టి ఎనీవేస్ నువ్వు చేయవు. బట్ అన్నీ నీ ఫోన్‌లో ఉండి కూడా నువ్వు దాన్ని ఓపెన్ చేయొద్దు. దానికి గావాల్సింది మెంటల్ స్ట్రెంత్. దానికి గావాల్సింది సెల్ఫ్ బిలీఫ్. రైట్? నేనొక మాట అన్నా, ఆ మాటకి కట్టుబడి ఉంటా. ఈవెన్ దో అది నీ ముందున్నా దానికి నువ్వు కట్టుబడి ఉండాలి. దట్ ఈస్ వాట్ వి కాల్ యాస్ డిసిప్లిన్. రైట్? మనం ఒక మాట అనుకున్నాం. రైట్? దానికి స్టిక్ అయ్యి ఉండాలి ఎంత కష్టమైనా. నీ ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్ ఉంది. ఒక్కసారి ప్రెస్ చేస్తే ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ అయితది. అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ యూ హావ్. బట్ యూ ఆర్ నాట్ చూసింగ్ ఇట్. దట్ ఈస్ వాట్ వి కాల్ యాస్ కంట్రోల్. దట్ ఈస్ వాట్ వి కాల్ యాస్ అవాయిడింగ్, ఎలిమినేటింగ్ అవర్ డిస్ట్రాక్షన్స్. కాబట్టి ఫ్రెండ్స్, ద వన్ థింగ్ దట్ యూ హావ్ టు డూ ఇన్ యువర్ లైఫ్ ఈస్ యూ హావ్ టు కంట్రోల్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్. రైట్? నా ఫోన్‌లో అన్ని యాప్స్ ఉంటాయి. బట్ నేను అవి ఎప్పుడు యూజ్ చేయాలనేది నేను డిసైడ్ చేసుకుంటా. నాకేదో టైమ్ పాస్ కోసం వాడవి. అది వాడినా అంటే ఎంతో కొంత యూజ్‌ఫుల్ అవ్వడం, కంటెంట్ రిలీజ్ చేయడం, లేకపోతే ఏదైనా కొత్త కాన్సెప్ట్ నేర్చుకోవడం దానికే వాడతా. సో, మీరు గూడా ఇన్‌స్టాగ్రామ్ వాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రీల్స్‌లో కొంచెం ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ఉంటది. కొంచెం టైమ్ వేస్ట్ ఉంటది. ఎన్ని రీల్స్ ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి, ఎన్ని రీల్స్ కంటెంట్ వస్తున్నాయి, ఎన్ని రీల్స్ టైమ్ వేస్ట్ వస్తున్నాయో ఒకసారి మీరే అనలైజ్ జేసుకోండి. మీకే అర్థమైపోతదక్కడ. సో, మిమ్మల్ని మీరు కావాలని డిస్ట్రాక్ట్ చేసుకొని, నాకు డిస్ట్రాక్షన్స్ ఎక్కువున్నాయని బాధపడడం ఎంత ఫూలిష్ థింగ్ ఇస్ థట్? ఇప్పుడు ఫేమస్ సెలబ్రిటీ చూడండి. ఎవరు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న ఫేమస్ ఎవరు? నంబర్ 1 ఈస్ క్రిస్టియానో రొనాల్డో. రైట్? విరాట్ కోహ్లీ ఈస్ ఇండియాలో నంబర్ 1 విరాట్ కోహ్లీ. రైట్? అక్కడ చూడండి. వాళ్ళు ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేస్తే వాళ్ళకి కొన్ని కోట్లొస్తున్నాయి. మనం ఎంత చూసినా మనకు ఒక రూపాయి రాదు. బట్ అదే ఇన్‌స్టాగ్రామ్‌లో వాళ్ళు కొన్ని కోట్లు సంపాదిస్తుర్రు. వందల కోట్లు సంపాదిస్తుర్రు. ఎందుకంటే విరాట్ కోహ్లీని, క్రిస్టియానో రొనాల్డోని ఒకసారి గమనించండి. వాళ్ళు ఫీల్డ్‌లో ఉండి ఆడుతున్నప్పుడు వాళ్ళ చుట్టూ కొన్ని లక్షల మంది వాళ్ళ పేరు అరుస్తుంటారు. కొన్ని లక్షల మంది వాళ్ళని చూస్తుంటారు. కొన్ని కోట్ల మంది వాళ్ళని ఇంట్లల్లో చూస్తుంటారు. కొన్ని లక్షల మంది అక్కడ లైవ్‌గా చూస్తుంటారు. అయినా గాని వాళ్ళు డిస్ట్రాక్ట్ అవ్వకుండా, ఆ సౌండ్‌లని వాళ్ళ మైండ్‌కి ఎక్కించుకోకుండా ఫుల్ ఫోకస్‌గా వచ్చే బాల్‌ని కరెక్ట్‌గా చూసి కొడతాడు ఎవరు? విరాట్ కోహ్లీ. వచ్చే బాల్‌ని కరెక్ట్‌గా చూసి గోల్ కొడతాడు ఎవరు? క్రిస్టియానో రొనాల్డో. రైట్? సో, దీన్ని బట్టి మనకేమర్థమైంది ఫ్రెండ్స్? ఒక మనిషి ఎంత డిస్ట్రాక్షన్స్‌ని కంట్రోల్ చేసుకోగలుగుతాడో వాడంత గొప్పోడవుతాడు. ఒక మనిషి ఎంత ఈజీగా డిస్ట్రాక్ట్ అయితాడో వాడంత వేస్ట్ గాడయితాడు. సో, ఇప్పుడు క్రిస్టియానో రొనాల్డో గాని, విరాట్ కోహ్లీ గాని, ఎంఎస్ ధోని గాని, మైక్ టైసన్ గాని వీళ్ళందరూ తీసుకోండి. వాళ్ళంతా గొప్ప వ్యక్తులు ఎందుకైనారు? ఎందుకంటే దే హావ్ ఎ సాలిడ్ బుల్లెట్ ప్రూఫ్ ఫోకస్. వాళ్ళని డిస్ట్రాక్ట్ చేసే దమ్ము ప్రపంచంలో ఎవనికి లేదు. అంత లెవెల్ ఆఫ్ ఫోకస్ వాళ్ళు ఇంప్రూవ్ చేసుకున్నారు ఓవర్ సమ్ ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్. కాబట్టి ఫ్రెండ్స్, మీరు గూడా ఒక గ్రేట్ లైఫ్ స్టైల్ బతకాలంటే, మీరు చేసే పనిలో బెటర్ రిజల్ట్స్ రావాలి అంటే డెఫినిట్‌గా
యూ హ్యావ్ టు డూ వన్ థింగ్ విచ్ ఈస్ ట్రై టు గెట్ లెస్ డిస్ట్రాక్టెడ్ యాస్ పాసిబుల్. ఎంత తక్కువ నువ్వు డిస్ట్రాక్ట్ అయితే అంత ఎక్కువ నీ ఫోకస్ ఉంటది. అంత ఎక్కువ నీ ప్రొడక్టివిటీ ఉంటది. ఈరోజు విరాట్ కోహ్లీ రింగ్ లోపటికెళ్తే పిచ్ మీదకెళ్తే సమ్ లాక్స్ ఆఫ్ పీపుల్ చుట్టుపక్కల అరుస్తుంటారు. స్టేడియంలో సౌండ్ లెవెల్ దాటిపోతది. అయినా గాని ఆయన లాస్ట్ బాల్ 6 కొట్టనీకి ట్రై చేస్తారు. అంటే అర్థమైంది. దాని లెవెల్ ఆఫ్ ఫోకస్ చూడండి ఒకసారి. మన చుట్టుపక్కల ఒక ఇద్దరు 10 మంది ఉండి ఎళ్లి స్టేజ్ మీదకి మాట్లాడరంటే మనకి ఆగమాగం అయితాం. అంటే ఆళ్ళందరూ ఏమనుకుంటారో అన్న భయం, ఆ డిస్ట్రాక్షన్స్ నీకుంటాయి. ఒక 10 మందికే బట్ అక్కడ లక్షల మంది. చూడండి ద లెవెల్ ఆఫ్ ఫోకస్ దే హావ్. హౌ దే ఎలిమినేట్ దర్ డిస్ట్రాక్షన్స్. ఒక్కసారి గమనించండి ఫ్రెండ్స్. అట్‌లీస్ట్ మనం కొంచెమన్నా వాళ్ళకంటే వాళ్ళంత అవ్వలేమా? మనం ట్రై చేస్తే ఇప్పటి నుంచి ఒక 5, 10 ఇయర్స్‌లోగా. యెస్ ఆర్ నో? సో, దట్స్ ద కాన్సెప్ట్ ఫర్ యూ గైస్ అబౌట్ హౌ టు ఎలిమినేట్ డిస్ట్రాక్షన్స్. అండ్ డిస్ట్రాక్షన్స్‌ని ఎలిమినేట్ చేస్తే నీ రిజల్ట్స్ ఎట్లుంటాయో కూడా మనం డిస్కస్ చేసామన్నమాట. కాన్సెప్ట్ హెల్ప్‌ఫుల్‌గా ఉంటే వీడియోకి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్ ఫ్రెండ్స్. సీ యూ ఆల్ టుమారో ఇన్ ద నెక్స్ట్ వీడియో.